ఏకసంతాగ్రాహి అనే చందమామ కథ చెప్పుకుందాం. సుమారు 1200 సంవత్సరాల కిందట మలయాళ దేశంలో రామానుజం అనే తెలుకల కుర్రవాడొకడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి కుశాగ్రబుద్ధి అని అనిపించుకున్నాడు. కుశాగ్రబుద్ధి అంటే దర్భకొనకు మళ్ళే వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పనస అయినా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతః వచ్చేసేది. ఒక్కసారి విని గ్రహించగలిగిన వాణ్ణి ఏకసంతాగ్రాహి అంటారు. మన రామానుజం ఏకసంతాగ్రాహి అనిపించుకున్నాడు. అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలో విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవరు వేదాలు చెప్పారు కాదు. ఆ కాలంలో వేదాలు, శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలు ఉండేది కాదు. రామానుజానికి తెలివి, ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతడికి తెలుసు. వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేదశాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు. బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకు పనసలు చెబుతుంటే వెళ్ళి సమీపంలో ఉండి వినేవాడు. అతడు ఏకసంతాగ్రాహి కనుక ఒక్క మాట వింటే వచ్చేసేది. ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యం అవలీలగా సంపాదించాడు. రామానుజం వాళ్ళ గానుగలో నూనె ఆడించి విక్రయించేవాడు. ఒకనాటి ఉదయం అతడు నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయడానికని ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడొకడు అరుగుపైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు. ఆ చదవడంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు దిద్దాడు. ఆ పిల్లవాని తండ్రి విని లోపలి నుండి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి, అబ్బి, మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అన్నాడు. రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక కరుచుకొని అవును స్వామి అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదే నీకు? ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మడు. నాకు ఎవరు చెప్పలేదండి, విని నేర్చుకున్నాను అన్నాడు వాడు. బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చినదేదో చదువు అన్నాడు. స్వరం తప్పకుండా, ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు ఆమూలాగ్రంగా అప్పచెప్పాడు రామానుజం. అగ్రహారంలో నంబూద్రి బ్రాహ్మణులందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శభాష్ అని వానిని మెచ్చుకున్నారు. కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది. ఆ గ్రామమందలి పండితులంతా చేరి కుర్రవానిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు. ఈ భగవత్ ప్రసాదం శూద్రులకు ఇవ్వరాదు, కానీ నువ్వు పండితుడువన్న అభిమానం కొద్దీ నీకు మాత్రం మేము ఇస్తున్నాము, ఎవరితోనూ చెప్పకు అన్నారు. రామానుజం తనకు ఆ అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకుని విషయం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రి చూపు చూడడం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. వైద్యుడు ఆ విషయానికి విరుగుడైన మందును వెన్నెలో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుబడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు, శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకానికొచ్చాయి రామానుజానికి. ఇప్పుడు భట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవిను. కానీ రామానుజమంతా గొప్ప మేధావంతుడు కాదు. అయితే రామానుజం సహాయం వల్ల అతడు ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకుని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు.
ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడేవారు. బాగా ఆలోచిస్తే గాని మాట అర్థమేమిటో బోధపడేది కాదు. ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని, నీ గానుగలో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజం నవ్వుతూ, నా వద్ద గల తైలం 10 పప్పుల సారం, ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు. నారాయణునకు రామానుజుని భావమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తుదకతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు. అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి, రామానుజం చెప్పిన ఆ 10 పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణువు, రామానుజుని వద్ద 4 వేదాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులోను. వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందజేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మెలకువ రావడంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కల వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజం పొంగిపోయి నారాయణుని కౌగిలించుకొని, నీ మూలాన్ని నా జన్మ తరించింది. భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అన్నాడు. వేదశాస్త్ర సారమంటే పురాణాలన్నమాట. ఆ పురాణాలను వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో రాశాడు. కానీ అవి సంస్కృతం పండితులకే గాని జనసామాన్యానికి తెలియవు. అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరకు అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు. రామానుజం అతనిని చూడ్డానికి వెళ్ళి, ఏమి వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దేనివల్ల గుణం కనబడలేదు అన్నాడు నారాయణుడు. అటైతే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కా పోయాడు రామానుజం. నారాయణునకు రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి తరచూ వచ్చి వెళుతూ ఉన్న రామానుజంతో ఇదివరకు మళ్ళీ మనసిచ్చి మాట్లాడడం మానివేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచక చెప్పు అని బ్రతిమలాడాడు. నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాట చెప్పేశాడు. రామానుజం కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోపకారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు. మనుష్యులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదుర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంకా నీకు తగిన వైద్యం దేవుని ప్రార్థించడమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాలలో మొదటిదైన మత్స్య అవతారంతో ప్రారంభించి 10 అవతారాలను స్తోత్రం చెయ్యమని సలహా ఇచ్చాను అంతే అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించడం ప్రారంభించాడు. అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయం అనే పేరుతో పఠించబడుతోంది. రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దానిమీద ఓనమాలు రాయిస్తారట. కథ సమాప్తం. శుభం.